ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు తన ఉచిత కృపచేత ఈరోజు మనలను సజీవులుగా ఉంచి మరొకసారి మనందరం ఈ విధంగా కలిసి ఆయనను స్తుతించే గొప్ప తరుణాన్ని మనకు అనుగ్రహించారు. ప్రతిరోజు దేవుడు మీ గృహాల్లోనికి వాగ్దానం ద్వారా అడుగు పెడుతున్నారు. ఎందుకైనా ప్రతిరోజు మీ గృహాలను దర్శిస్తున్నారు, వాగ్దానాన్ని ఇస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా బలపరచబడాలని, తప్పిపోయిన వారు తిరిగి దేవుని వైపు త్రిప్పబడాలని, బలహీనులైన వారు బలము పొందాలని, కృంగిపోయిన వారు లేవనెత్తబడాలని, ఆదరణ లేని వారు ఆదరణ పొందాలని. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ దిక్కుతోచని స్థితిలో ఉన్నా ఎంత మాత్రము కృంగిపోవద్దు. నిన్ను లేవనెత్తాలని, నిన్ను బలపరచాలని సృష్టికర్త అయిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడబోతున్నారు. దేవుని మాటను గట్టిగా పట్టుకోండి. మీ జీవితంలో దేవుడు తప్పక నెరవేర్చబోతున్నాడు. మీలో ఇంకెవరైనా బాధలో కృంగిపోయి ఉన్నారా? మీ సమస్య ఏదైనా కామెంట్స్ ద్వారా నాతో పంచుకోండి. తప్పక మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని బాగు చేయగలిగిన దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. మీరెంత పాడైన స్థితిలో ఉన్నా తప్పక దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని చదువుకుందాం. కీర్తనలు 147వ అధ్యాయము 14వ వచనము. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేనిని గూర్చి సమాధానాన్ని కోల్పోయి అశాంతితో నింపబడ్డారో నాకు తెలియదు, కానీ మీ సమస్తాన్ని చూస్తున్న దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నారు. నీ సరిహద్దుల్లో సమాధానము కలుగు చేస్తున్నాను, నిన్ను మంచి గోధుమలతో తృప్తిపరుస్తున్నానని. ఒకవేళ మీ జీవితంలో ఏ మంచి లేక, ఏ అభివృద్ధి లేక సమాధానాన్ని కోల్పోయి ఉన్నారా? అయితే మీకు మంచి జరిగిస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి దేవునిపై విశ్వాసం ఉంచండి. నాకు ఆధారం ఆయనే అని పూర్తిగా ఆయనపై ఆధారపడితే తప్పక మిమ్మల్ని పోషిస్తాడు. మంచి గోధుమలతో మీరు కోల్పోయిన సమాధానాన్ని తిరిగి దయచేస్తాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనంలో, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. చూడండి, దేవుడు ఏ మనుషుని వైపు చూడమనలేదు, కానీ ఆకాశ పక్షులను చూపిస్తున్నాడు ఆయన మనకు. ఎందుకంటే వాటిని కనుక మనం పరిశీలిస్తే అవి ఎప్పుడు కూడా చింతతో ఉన్నట్లుగా మనకు కనబడవు, సమాధానం లేకుండా ఉన్నట్లుగా మనకు కనబడవు, ఆకలితో ఉన్నట్లుగా కూడా మనకు కనబడవు. నిత్యము దేవుని స్తుతిస్తూ, నిత్యము సంతోషంగా, నిత్యము సమృద్ధి అయిన ఆహారంతో సంతోషంగా అవి జీవిస్తూ ఉంటాయి. వాటికి ఎందుకు అంత సంతోషం అంటే అవి ఇక వేటి వైపు కూడా చూడవు. వాటిని సృష్టించిన సృష్టికర్త వైపు మాత్రమే చూస్తాయి. వాటికి ఏ అవసరం వచ్చినా, ఏది కావాలన్నా ఉదయం లేవగానే దేవుని స్తుతిస్తాయి. అవి స్తుతిస్తూ ఉండగానే దేవుడు వాటికి కావలసిన అవసరతలన్నీ తీరుస్తున్నాడు. సంతోషంగా ముందుకు సాగుతాయి. అంటే సంతోషానికి కారకుడు ఎవరు అంటే సృష్టికర్త అయిన దేవుడు. అయితే మనం అనేక సార్లు సంతోషాన్ని దేవుని దగ్గర వెతకకుండా అనేక చోట్ల వెతుకుతూ ఉంటాం. సంతోషాన్ని ధనములో వెతుకుతూ ఉంటాం, సంతోషాన్ని ఉద్యోగంలో వెతుకుతూ ఉంటాం, వ్యాపారంలో వెతుకుతూ ఉంటాం, ఎంటర్టైన్మెంట్లో అంటే సినిమాల్లో, సీరియల్స్లో, ఈ విధంగా అనేక చోట్ల మనం సంతోషం గురించి వెతుకుతూ ఉంటాం. కానీ సమాధానానికి కర్త, సంతోషానికి కర్త దేవుడు మాత్రమే. చూడండి, మనం జీవించడానికి అన్నీ కొనుక్కోవచ్చు. ఈ లోకంలో ధనాన్ని ఖర్చు పెడితే అన్నీ మనం సంపాదించుకోవచ్చు, కానీ సంతోషము, సమాధానం మాత్రం వీటిలో ఎక్కడ మనకు దొరకదు. అది కేవలము పరలోకం నుండి మనకు రావాలి. ఎందుకంటే అది తయారు చేయబడుతుంది కేవలము పరలోకంలోనే. ఈ లోకాన్ని గమనిస్తే ఎంతో ధనం ఉన్నవారు, అన్నీ కలిగి ఉన్నవారు, కోటీశ్వరులుగా ఉన్నవారు,
ఏ లోటు ఏ కొరత లేని వారిని మనం గమనిస్తే వారి దగ్గర అన్నీ ఉంటాయి, కానీ సంతోషం ఎంత మాత్రం కూడా ఉండదు. ఈ మధ్య ఒక విషయాన్ని నేను గమనించాను. ఇండియాలోనే గొప్ప కోటీశ్వరుడైన ఒక వ్యక్తి తన కుమారుని వివాహ సమయంలో ఎంతగానో ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇన్ని కోట్లు కలిగి ఉన్నాడు, కానీ తన కుమారునికి ఆరోగ్యం లేదు. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఆ కుమారునికి ఆరోగ్యం లేదని ఎంతగానో దుఃఖిస్తూ ఉండ నేను చూశాను. నిజమే, దేవుడు లేకపోతే ఈ లోకంలో ఎన్ని ఉన్నా, ఎన్ని సంపాదించినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎక్కడెక్కడ వెతికినా శాంతి లేదు, సమాధానం లేదు. బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం, కోటీశ్వరుడైన జక్కయ్య సంతోషాన్ని వెతుక్కుంటూ యేసయ్య దగ్గరకు వచ్చాడు. గొప్ప ఉద్యోగం ఉంది, ధనం ఉంది, అన్నీ కలిగి ఉన్నాడు, కానీ తన జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. సమాధానకర్త అయిన యేసుప్రభువారిని గురించి విని నేను ఏ విధంగానైనా ఆయనను చూడాలి అని ఆశతో ప్రభువుని చూడడానికి మేడు చెట్టు ఎక్కాడు. అంత గొప్ప ఉద్యోగస్తుడు, గొప్ప పొజిషన్లో ఉన్న జక్కయ్య ఈ సమాజమంతా నేను చెట్టు ఎక్కడం చూశారంటే నన్ను అవమానిస్తారని ఎంత మాత్రం ఆలోచించకుండా, అవమానాన్ని తలంచకుండా, అవమానం వచ్చినా పర్వాలేదు, నిందైనా పర్వాలేదు, నన్ను ఈ మనుషులు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నేను యేసయ్యని చూడాలి, ఆయన దగ్గరికి నేను వెళ్ళాలి, ఎందుకంటే ఆయన దగ్గర మాత్రమే సమాధానం దొరుకుతుందని నేను విన్నాను. నేను ఆయన కలుసుకోవాలని గొప్ప ఆశతో, పొట్టివాడైనందున ఆ జనసమూహంలో యేసయ్యని నేను చూడలేనేమో అని, ఆయన నాకు కనబడరేమో అని చెట్టు ఎక్కి కూర్చుని యేసయ్యని చూచాడు. ఆ హృదయంలో ఉన్న ఆశను ప్రభువు చూచాడు. ఆయన పైరూపాన్ని లక్ష్య పెట్టాడు, ఆయన హృదయంతరంగాన్ని లక్ష్య పెడతాడు. దేవుడు ఎప్పుడు కూడా పైరూపాన్ని లక్ష్య పెట్టాడు, ఆయన హృదయంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు. అందుకే జక్కయ్య ఎంతగా ప్రభువును కోరుకుంటున్నాడో, ఎంతగా ఆశిస్తున్నాడు అనేది ప్రభువు చూచాడు. కాబట్టి మేడి చెట్టు దగ్గరకు వచ్చి వెంటనే జక్కయ్యని పిలుస్తున్నాడు. జక్కయ్య, త్వరగా దిగు, నీవు నన్ను చూడడానికి రావడం కాదు, నీ హృదయంలో నా ఆశను నేను చూచాను, నేను నీ గృహానికి వస్తున్నాను అని అనగానే జక్కయ్య పరిగెత్తుకుంటూ ప్రభువును గృహానికి తీసుకువెళ్ళాడు. తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు, తను చేసిన అక్రమాన్ని ఒప్పుకున్నాడు, అన్యాయాన్ని ఒప్పుకున్నాడు. అక్రమంగా సంపాదించినదంతా కూడా ప్రభు సందులో ఒప్పుకొని అది బేదలకిస్తానని చెప్పాడు. ఈ విధంగా ప్రభు దగ్గరకు రాగానే గొప్ప మార్పు పొందాడు. తన అంతరంగమంతా పరిశుద్ధపరచబడింది. ఎప్పుడైతే పాపం పోయిందో, అతిక్రమం పోయిందో, అవినీతి పోయిందో, అక్రమము పోయిందో, సమాధానంతో, సంతోషంతో నింపబడిపోయింది తన హృదయం. అప్పుడు ప్రభు అంటారు, నీవు కూడా అబ్రహాము కుమారుడివే అని. నిజమే, ఎవరైతే ప్రభువు దగ్గరకు వచ్చి తన పాపాన్ని విడిచిపెట్టి తన జీవితాన్ని మార్చుకుంటారో వారందరూ కూడా అబ్రహాము సంతానముగా దేవుడు పిలుస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు కూడా ఒకవేళ సమాధానాన్ని కోల్పోయి ఉన్నారా, శాంతిని కోల్పోయి ఉన్నారా? సమాధానకర్త ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నీవెక్కడ సమాధానాన్ని కోల్పోయావో, దేనిని గురించి నువ్వు కలవరంతో ఉన్నావో, తప్పకుండా దేవుడు ప్రతి దానిని కూడా నేను విడిపిస్తాడు, గొప్ప సమాధానాన్ని దయచేస్తాడు. దానితో పాటుగా ఈ లోకంలో నీకేది కావాలో సమస్త మంచిని కూడా నీకు ఇవ్వబోతున్నాడు. మంచి గోధుమలతో ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. మనుషులు ఇచ్చినట్లుగా ఏదో ఇస్తున్నానన్నట్లుగా ఆయన నీకు ఇవ్వడు, కానీ అన్నిటికన్నా మేలిమైనదంటే మంచిది నీకు ఇస్తాడు. అది ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, ఆరోగ్యంలోనైనా, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఏదైనప్పటికీ కూడా దేవుడు నీకు మంచిని అనుగ్రహిస్తాడు, మంచితో నిన్ను తృప్తిపరచబోతున్నాడు. కాబట్టి ఎంత మాత్రం కూడా దిగులు పడొద్దు. శాంతికి కర్త అయిన దేవుడు ఈ లోకంలో ఎక్కడ దొరకని శాంతిని ఈరోజు నీకు దయచేయబోతున్నాడు. గొప్ప సమాధానంతో నిన్ను నింపబోతున్నాడు. నీకు శాంతినివ్వడానికి యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు. తన శాంతిని ఆయన నీకు ఈరోజు అనుగ్రహించబోతున్నాడు. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక నూతన దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ఈరోజు నిన్ను స్తుతించే కృపను అనుగ్రహించారు. తండ్రి, నీకు వందనాలు. సమాధానం లేని, శాంతి లేని నీ ప్రియమైన బిడ్డలతో మీరు మాట్లాడారు. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయబోతున్నాను, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తానని. తండ్రి, ఎంతమంది ఎటువైపు చూచిన సమాధానం లేక, ఎక్కడ అడుగుపెట్టిన సమాధానం లేక, ఏది ప్రారంభించిన సమాధానం లేక, ఏ వర్క్ చేయబోతున్న సమాధానం లేక, నలువైపులా అసమాధానంతో, అశాంతితో కృంగిపోతూ ఉన్నారో, నలువైపులా అసమాధానంతో, అశాంతితో కృంగిపోతూ ఉన్నారో, ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు మరి ప్రతి ఒక్కరికి సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాను వాగ్దానం చేశారు. సమాధానకర్త, ప్రతి గృహాన్ని దర్శించండి, ప్రతి
ప్రతి హృదయాన్ని తాకండి. ప్రతి జీవితంలోనికి మీరు అడుగుపెట్టండి అయ్యా. జక్కయ్య జీవితంలో ఉన్న అశాంతిని ఏ విధంగా తీసివేసి సమాధానంతో నింపారో అదేవిధంగా ప్రతి జీవితంలో కూడా వారిలో ఉన్న అశాంతిని కొట్టివేసి గొప్ప సమాధానంతో నింపుతున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా కామెంట్స్ ద్వారా, అంతేకాకుండా శ్రమల్లో శోధనలో బాధల్లో ఇరుకుల్లో అసమాధానంలో ఉన్న నీ ప్రియమైన బిడ్డలందరినీ కూడా నీ చేతిలో పెడుతున్నాను. ఎంతమంది అయితే కామెంట్స్ ద్వారా వారి అవస్థ మాకు తెలియజేస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా నీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఏసునామముల సమాధానాన్ని పొందుకొందురుగాక, ఏసునామముల శాంతిని పొందుకొందురుగాక, ఏసునామముల ఆరోగ్యమును పొందుకొందురుగాక, ఏసునామముల ఆర్థిక సమస్యలను విడుదల పొందుకొందురుగాక, ఏసునామముల కుటుంబ కలతల నుండి కుటుంబ సమస్యల నుండి విడుదల పొందుకొందురుగాక, ఏసునామముల కోర్టు కేసెస్ నుండి విడుదల పొందుకొందురుగాక, ఏసునామముల ల్యాండ్ ఇష్యూస్ నుండి పొలం సమస్యల నుండి విడుదల పొందుకొందురుగాక. పొలము అమ్ముడవ్వాలని చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుత కార్యం ఈ వారంలో మీరు జరిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఇండ్లు అమ్మాలని చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. ల్యాండ్స్ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను, ఇంటి మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి. యేసు రక్తమే అద్భుతం చేస్తుందని నమ్ముతున్నాను. గృహాలు లేని బిడ్డలందరికీ గృహాలు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ మీరు తోడయండి నడిపిస్తున్నందుకు వందనాలు. ఉద్యోగాలు లేని బిడ్డల జీవితంలో అద్భుతం జరుగునుగాక, గర్భఫలం లేక దిగులుతోని బిడ్డల జీవితంలో అద్భుతం జరుగునుగాక, వివాహాలు కాని బిడ్డల జీవితంలో అద్భుత కార్యములు జరుగునుగాక, గృహాలు కట్టుకుంటున్న వారి జీవితంలో అద్భుతకరంగా తిరిగి ప్రారంభించి కంప్లీట్ చేస్తున్నందుకు వందనాలు. గర్భంతోని బిడ్డలను కొన్ని చేతులు పెడుతున్నాను తండ్రి. నీ కృపను బట్టి చక్కటి సేఫ్ డెలివరీస్ మీరు దయచేస్తున్నారని నమ్ముతున్నాను. ఈరోజు పుట్టినరోజులు పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కొన్ని గాయపడిన చేతులు పెడుతున్నానయ్యా. ఈ సంవత్సరం అంతా ఆత్మీయ ఆశీర్వాదాలతో మీరు నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఎక్కడ నాకు సంతోషం లేదు, దేని ద్వారా నేను సమాధానం పొందుకోలేకపోతున్నానని కలవరంతో ఉన్నావా? సంతోషానికి పుట్టినిల్లైన దేవుడు నీకు సమాధానాన్ని అనుగ్రహించబోతున్నాడు. గొప్ప సమాధానంతో దేవుడు ఈరోజు నిన్ను నింపబోతున్నాడు. రిసీవ్ చేసుకోండి ఆయన సమాధానాన్ని. ఈ వాగ్దానం నాతో మాట్లాడిందన్నవారు ఆమెను కామెంట్ చేయండి. తప్పకుండా వాగ్దానం లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. ప్రభు పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడేయండి, నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.